అందరికీ శుభము సమాధానం కలుగును గాక. నేను ఎవరైనా చూస్తున్నారా? యూదా గోత్రానికి చెందిన కానేబు తమ్ముడైన కానాజు కుమారుని. ఆ పేరే ఒత్ని. నేను ప్రభునందు చాలా ధైర్యవంతుడు. దబీరైన పట్టణాన్ని జయించే వీరుడికి తన కుమార్తెనైన అక్సానిచ్చి వివాహం చేస్తానని కానేబు ప్రకటించును. నేను సాహసం చేసి ఆ పట్టణాన్ని జయించి ఆమెను వివాహం చేసుకున్నాను. అప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయి పాపం చేయడం వల్ల దేవుడు వాణ్ణి ఆరామ, నహరేము రాజైన కుషాను రిషాటైము చేతికి అప్పజెప్పెను. అతను ఇశ్రాయేలును 8 సంవత్సరాలు కఠినంగా హింసించి కష్టకాలంతో ఇశ్రాయేలు దేవుడిని మొరపెట్టుకోవడంతో వారిని రక్షించడానికి దేవుడు నన్ను పైకి లేపాడు. అప్పుడు దేవుడి ఆత్మ నా పైకి దిగి వచ్చింది. నేను యుద్ధానికి బయలుదేరి అతను ఓడించి ఇశ్రాయేలును అతని బానిసత్వం నుండి విడిపించాను. అటు తర్వాత దేశానికి 40 సంవత్సరాలు శాంతి సమాధానం లభించాయి. నేను మొదటి న్యాయాధిపతిగా ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ పరిపాలించాను. చూశారు కదా ఫ్రెండ్స్, బత్నేలు తన జీవితం నుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. యుద్ధం వంటి ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా మనము ధైర్యము కలిగి దేని వైపు చూసేవారిగా ఉండాలి. ఎటువంటి శ్రమలు కలిగినా మనం దేవునికి మొరపెడితే దేవుడు మనలను ఆ శ్రమల నుండి విడిపిస్తారు అని గుర్తుంచుకోవాలి.